మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మకర రాశి వారికి జాన్వరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి చెప్పుకోవలసి వస్తే ఇక్కడ 4 గ్రహాల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 4 గ్రహాలు మకర రాశిలో ఇప్పుడు సంచరిస్తున్నాయి. ఇవి ఈ సెకండ్ హాఫ్లో మాత్రమే, అంటే నెలలో రెండవ భాగంలో మాత్రమే జన్మంలో ప్రవేశిస్తున్నాయి. మరి మొదటి భాగం ఎక్కడుంది అంటే వ్యయ స్థానంలో ఉంది. అంటే ముందుగా వ్యయ స్థానంలో మనం చెప్పుకోవాలి. జనవరి 1వ తారీఖున ఆ గ్రహం ఎక్కడ ప్రారంభమైందో అక్కడి నుంచి మనం ప్రారంభం చేసుకోవాలి. కాబట్టి శుక్రుడు 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నారు. వ్యయ స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుభగ్రహమే. కాబట్టి అక్కడ ధన లాభం ఉంటుంది, అలాగే ధన ఖర్చు అవ్వకుండా ఉండేటువంటి పని ఉంటుంది. అలాగే ఎవరి భయభక్తులు ఏమి ఉండవు. అంటే మనసంతా ఉల్లాసంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వ్యయస్థానంలో ఉన్నప్పుడు శుక్రుడు అందిస్తున్నాడు. అలాగే తదుపరి ఆయన సంక్రమణం చెంది మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ మకరంలో అక్కడ 13వ తారీఖు నుంచి నెల ఆఖరి వరకు ఉంటారు జన్మంలోనే. జన్మంలో కూడా ఆయన ఉన్నప్పుడు మంచి ఆనందంగా, ఆహ్లాదకరంగా, మంచి పూల రంగుల్లాగా టిప్ టాప్గా ఉండటము, మంచి ఉల్లాసంగా ఉండటము, ఇవన్నీ కూడా మనకి జన్మంలో ఉన్నప్పుడు శుక్ర భగవానుడు అందించేటటువంటి ఫలితాలు. ఇకపోతే అంటే శుక్రుడు పూర్తిగా అనుకూలుడే. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం వ్యయ స్థానంలో 14వ తారీఖు వరకు, అంటే ధనస్సులో అక్కడ వరకు వ్యయ స్థానంలో ఉన్నారు. ఆ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయమవుతుంది, ధన నష్టం అవుతుంది. అలాగే కొంచెం శత్రు భయము, మనోవిచారము, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తేటట్టు అవకాశం ఉంటుంది వ్యయ స్థానంలో ఉన్న 14వ తారీఖు వరకు. తదుపరి జన్మంలో ప్రవేశిస్తున్నారు మకర రాశిలోనికి. ఇక్కడ సంక్రమణం చెంది 15వ తారీఖు నుంచి ఆ రోజు నుంచి నెలాఖరు వరకు అక్కడే ఉంటారు. అక్కడ కూడా ఆయన పూర్తి వ్యతిరేక ఫలితాలనే ఇస్తారు. దురాలోచనలు, దుష్టాలోచనలు, దుష్ట ప్రవర్తన, ఈ విధమైనటువంటి ఫలితాలే మనకి శుభప్రదమైన ఫలితాలు అయితే మాత్రం ఏమీ ఇవ్వడండి. ఆయన మొత్తంగా నెలంతా కూడా రవి మనకి పాప ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక కుజుడిని తీసుకున్నట్టయితే ఆయన కూడా వ్యయ స్థానంలో ఒక 15 రోజులు, తదుపరి నెలాఖరు వరకు జన్మంలోను. ఈ కుజుడు కూడా అచ్చంగా రవి ఏ విధమైనటువంటి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తూ ఉన్నారో అదే ఫలితాలు కుజుడు కూడా ఆ 15 రోజులు, జన్మంలోకి వచ్చిన 16 రోజులు కూడా అవే ఫలితాలు ఉంటున్నాయి. అంచేత దుష్టాలోచనలు అవన్నీ ఉంటాయి. ఇలా ఇక్కడ ఉన్నప్పుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు, ధన నష్టం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా కుజుడి వల్ల కూడా అదే జరుగుతోందండి. ఇకపోతే బుధుడు గురించి చెప్పుకోవాలి. ఈ బుధుడు 17వ తారీఖు వరకు, అంటే జనవరి 17 వరకు వ్యయ స్థానంలో ఉంటున్నారు. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా చేయగలిగింది ఏమీ లేదండి. ఆయన అక్కడ యోగించజాలడు. డబ్బులు వ్యయము, ధన నష్టము, కొంతమందికి శత్రు భయము, మనోవిచారం, కొంతమంది కారాగార శిక్షలు పడటం దుర్మార్గులకి, కొంతమందికి కళత నష్టం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ వ్యయ స్థానంలో ఉండటం మూలంగా. అలాగే తదుపరి ఆయన జన్మంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. జన్మంలో ప్రవేశించే కూడా ఆయన కూడా దుష్టాలోచనలు, దురాలోచనలు, ఏది ఆచరణ కాకపోవటం, ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళకపోవటం, ఇట్లాంటి ఫలితాలే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ 4 గ్రహాలు ఇక్కడ ఖచ్చితంగా ఒక్క శుక్రుడు మాత్రమే ఇక్కడ ఈ 4 గ్రహాలే తర్వాత సంక్రమణం చెంది ద్వితీయ స్థానంలోకి వచ్చాక అక్కడ కూడా అంటే మనం చెప్పుకుంటుంది ఇప్పుడు మకరం కాబట్టి ఈ రెండు ఇక్కడ కూడా ఒక శుక్రుడు మాత్రమే మనకి పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు. శని భగవాన్ని తీసుకున్నట్టయితే అక్కడ 3వ స్థానంలో ఉన్నారు. ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తారు. 3వ స్థానంలో అందరూ సహాయ సహకారాలు అందటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏదో సేవకులు అందరూ వినడం ద్వారా మనం చేసేటటువంటి వృత్తిలో కానీ ధైర్యంగా ముందుకు అడుగువేయడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో గురుబలం లేనట్టే లెక్క. ఎందుకంటే గురువు పూర్తిగా 6వ స్థానంలో ఉన్నప్పుడు చేసేది ఏంటంటే కొంచెం రోగాలు అవి సంక్రమించే అవకాశం ఉంటుంది. జ్వరాలు, జబ్బులు వచ్చేటటువంటిది. రుణం తీర్చలేకపోతాము. ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే రుణం కోసం ప్రయత్నం చేస్తే అది కూడా మనకు రప్పు పుట్టనటువంటి పరిస్థితి. అలాగే కలహాలు, అపకీర్తి, ఈ అవమానాలు ఇవన్నీ కూడా
వచ్చేటువంటి అవకాశం 6వ స్థానంలో గురువు వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే అష్టమ స్థానంలో కేతు గ్రహ సంచారం అండి. అష్టమ స్థానంలో స్థానంలో కేతు గ్రహ సంచారం అస్సలు మంచిది కాదండి. కొంత దుర్మార్గమైనటువంటి అష్టమ స్థానం కాబట్టి, స్థానం కాబట్టి ఎవరో బంధువులో, మిత్రులో రోజు చూసేటటువంటి ఒక మంచి వ్యక్తి మనకు ఎప్పుడూ ఉపయోగపడి ఉండకపోవచ్చు. ఆయనకి ఎప్పుడు కానీ మంచి వ్యక్తి అనే విషయం మనకు పూర్తిగా తెలుసు. అటువంటి వారు ఎవరో వారి గురించి చెడు వార్తలు అంటే చనిపోయారనో, లేకపోతే ఏదో పెద్ద ఆపద వచ్చిందో, దుఃఖకరమైనటువంటి భావన రావటం, హఠాత్తుగా ధననష్టం జరగడం, కలహాలు, అవమానాలు, పరాభవాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం కేతు అష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ మకర రాశి వారికి చెప్పుకోవాలి. చెప్పాలంటే నిజానికి ఇందులో 2 గ్రహాలు పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఒకటి ఏమిటి అన్నట్టయితే, ఒకటి శుక్రుడు, 2 శని భగవానుడు. మిగతా గ్రహాలు ఏ ఒక్క గ్రహం యొక్క అనుకూలత లేదు. కాబట్టి ఇందులో మీరు కంగారు పడవలసిందేం లేదు. మీరు నిత్యము చేసుకునేటటువంటి ఆ నవగ్రహ పారాయణ ఏదైతే ఉందో, నవగ్రహ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో చదువుకోండి. అలాగే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక కేజీంపావు ఇది తీసుకొని నవగ్రహాల చుట్టూ తిరగండి. వాటి పాదాల దగ్గర వేయండి. శని త్రయోదశి శని మీకు అనుకూలంగానే ఉన్నారు కాబట్టి దాని గురించి అంత పెద్ద పట్టించుకోకర్లేదు. కానీ రాహు కానీ కేతు ఈ గ్రహాలన్నిటి గురించి పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదా ఒక సమస్త దేవతా స్వరూపమైనటువంటి గోమాతకి అది కూడా నాటు ఆవై ఉండాలి. అది జెర్సీ ఆవు లాంటి వాటికి పెట్టవద్దు. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఒక ప్రాణికి కాస్త గడ్డి పెట్టిన ఫలితమే వస్తుందే కానీ మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి, నవగ్రహ దోషాలు పోవటానికి. కాబట్టి తోటకూరో, ఎండుగడ్డో, మరొకటో, పచ్చిగడ్డో ఏది దొరికితే అది ఆవు తినేది ఉండాలి. ఇంకోటి ఏంటంటే అది నెమరు వేసుకోవటానికి వీలుగా ఉండాలి. మామూలుగా మీరు చూస్తూనే ఉంటారు, అది దానికి వేసిన వెంటనే గబగబా తినేసి ఉండల్లా చుట్టుకుని మింగేస్తుంది, ఉండలుగా పూర్తిగా నవలకుండా. అది కడుపు నిండిపోయిన తర్వాత సావకాశంగా తన స్థానానికి పోయి పడుకొని ఒక్కొక్క ఉండని ఇందాక త్వరగా మింగేసిందిగా ఉండలు చేసుకొని ఆ ఒక్కొక్క ఉండని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని మెత్తగా నవిలి అప్పుడు వదులుతుంది. ఈ విధంగా తద్వారా ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా ఆవుకు పెట్టేటప్పుడు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయండి. చేసినట్టయితే సమస్త శుభాలు కూడా కలుగుతాయి. ఈ దోషాలు పోయి మీకు మంచి జరుగుతుంది. దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు. వ్యక్తిగత జాతకం బాగున్నట్టయితే తప్పకుండా మీకు ఈ దీటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. శుభం.